ఇక ఇంకో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రభుత్వం పైన అప్పుడే కాంగ్రెస్ పాలన ఏడాదిగా గమనిస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదని మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏంటిది ఫుల్ ఆఫా అని సెటైర్ వేసిండు. ఇవన్నీ పక్కన పెడితే 15 నెలల్లో తెలంగాణలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదని ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త విశ్లేషణ. ఇవన్నీ మళ్ళా ఎవరో మంది చెప్పింది కాదు, ఇతరులు చెప్పింది కాదు. ప్రజలకు ఏం చేసినామని చెప్పుకోవాలంటే ఏమీ లేకుండా పోయింది. ఘనంగా చెప్పుకునేటువంటి ఉచిత బస్సు కూడా పక్కకు పోయింది. దాన్ని కూడా మహిళలు ఒప్పుకోవట్లేదు. మాకెందుకు ఈ ఉచిత బస్సు అంటున్నారు. అదంతా పోయి 15 నెలలుగా ఏం జరిగిందో చెప్పడానికి ఏమీ లేదు. రాజకీయ చతురత చెలకుతులు ప్రజల కడుపు నింపవు. సమగ్ర కసరత్తు చేయకుండా కొన్ని కార్యక్రమాలను హడావుడిగా చేయడం వల్ల నష్టం జరుగుతుంది. రైతు రుణమాఫీ కోలానికి వస్తుంది. 25,000 కోట్ల రుణమాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరలేదు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఈ ప్రయోజనం పొందిన రైతులు మినహాయించి మిగతా వారికి రుణమాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి 10,000 కోట్లకు పైగా ఆదాయేది. ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదు, రేషన్ లేదు, ఏది లేదు అనేటువంటి విషయం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి దాన్ని ప్రజల్లో కాంగ్రెస్కు ప్రభుత్వం మీద సంతృప్తి లేదు, కేసీఆర్ మీద కోపము తగ్గలేదు. విచిత్రమైనటువంటి రాజకీయ కూడలిలో తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూస్తారో చూడాలి. ఆంధ్రాలో కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పరిపాలన పైన ఏ క్లారిటీ లేదు, సంతోషం లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు.